నమస్కారం. అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్కి స్వాగతం. మనందరికీ తెలుసు, అన్న ఎన్టీఆర్ ఛానల్ అనేది నందమూరి తారక రామారావు గారి భావజాలాన్ని ఈ తరం ప్రేక్షకులకి, ఈ తరం యువతరానికి పరిచయం చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీ రామారావు గారి అభిమానులకి చేరువ చేయడానికి ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నిర్వహిస్తున్నది. ఈరోజు అన్న ఎన్టీఆర్ ఛానల్ తన తొలి ఇంటర్వ్యూని ప్రముఖ జర్నలిస్టు, ఎడిటర్, అన్న ఎన్టీ రామారావు గారి జీవితంపై తొలి బయోగ్రఫీ రాసినటువంటి రచయిత ఎస్ వెంకట నారాయణ గారితో ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటికి చాలామందికి ఎన్టీ రామారావు గారి గురించి తెలియదు. ఆయన కేవలం ఒక సినీ నటుడు. ఆయన రాముడు, కృష్ణుడు వేషాలు వేసి చాలా పాపులర్ అయ్యారని తెలుసు తప్ప ఆయన గురించి భారతీయులకి ఆ మాటకు వస్తే చాలామంది ఆసక్తిగా చూశారు. ఎందుకంటే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం అనేది ఒక ప్రపంచ రికార్డు. ఈ రికార్డు సృష్టించినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని చాలామందికి అర్థం కాలేదు. అటువంటి సమయంలో ఎస్ వెంకటనారాయణ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్టీ రామారావు గారు కొత్తగా సీఎం అయినటువంటి సమయంలో ఆయన సమయాన్ని తీసుకొని సమగ్రమైనటువంటి ఒక బయోగ్రఫీని రాశారు. ఆ బయోగ్రఫీ చాలా పాపులర్ అయింది. ఆ పుస్తకం వచ్చిన తర్వాతనే భారతదేశంలో చాలామందికి ఎన్టీ రామారావు గారి ఔన్నత్యం, గొప్పతనం, ఆయన భావాలు, ఆయన సిద్ధాంతాలు ఏమిటనేది తెలిసింది. సో ఈరోజు ఎస్ వెంకటనారాయణ గారు మాటల్లోనే అప్పటి చరిత్ర, ఎన్టీ రామారావు గారి గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం ఎస్ వెంకటనారాయణ. నమస్కారం అండి విక్రమ్ గారు, చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి అన్న ఎన్టీఆర్ అనే ఛానల్ మేము ప్రారంభించిన తర్వాత తొలి ఇంటర్వ్యూ ఎవరిది వేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మా చైర్మన్ టీడీ జనార్దన్ గారు చెప్పారు. ఎస్ వెంకటనారాయణ గారు అనుకోకుండా ఢిల్లీ నుంచి వచ్చారు. వారితో ఇంటర్వ్యూ చేస్తే చాలా సముచితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ బయోగ్రాఫర్ నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి మీద పుస్తకం రాశారు ఇంగ్లీష్లో. అది చాలా పాపులర్ అయింది. నాకు తెలిసి అప్పుడు నేను బడ్డింగ్ జర్నలిస్ట్గా ఉన్నాను. ఆ సమయంలో మిమ్మల్ని నేను చూడటం, ఆ తర్వాత మీరు అప్పుడు ఇండియా టుడేకి వర్క్ చేస్తున్నట్టుగా నాకు గుర్తున్నది. తర్వాత మీరు చాలా పత్రికలకి, ఛానల్స్కి పనిచేశారు. తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఎన్టీ రామారావు గారి 100వ జయంతి సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మిమ్మల్ని సత్కరించడం కూడా జరిగింది ఎన్టీఆర్ కమిటీ. ఈ సందర్భంగా మీరు తొలి ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఎన్టీ రామారావు గారు, ఎందుకంటే ఇది కేవలం ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఛానల్, మిగతా అంశాలు మనం లేకుండా కేవలం ఎన్టీ రామారావు గారి గురించే మాట్లాడుకుందాం. మీరు తెలుగువారు, నాకు తెలుసు. మీరు యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ నాకు తెలిసి. ఎన్టీ రామారావు గారి మీద ఒక బయోగ్రఫీ రాయాలి ఆయన అనేది మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అప్పుడు 1982లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా కూడాను 4 సార్లు ముఖ్యమంత్రులను మార్చింది ఆవిడ. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్, తర్వాత ఆయన మార్చేసి కోట్ల విజయ. అయితే ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పదవి స్వీకారం అయినాక నేను కూడా ఏమిటి ఇందిరాగాంధీ ఇట్లా ఎందుకు చేస్తున్నది, మంచి మెజారిటీ ఉంది అసెంబ్లీలో, అసలు ఏం జరుగుతున్నది కథ అని నేను చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చాను. వచ్చి హైదరాబాదు, వరంగల్, విజయవాడ ఈ ప్రాంతాలన్నీ చూసి మళ్ళీ వాపస్ వచ్చి ఎన్టీ రామారావు గారిని ఆయన స్టూడియోలో కలిశాను. 1 గంట సేపు ఇంటర్వ్యూ చేశాను. అంటే పార్టీ పెట్టిన సమయంలో, పార్టీ పెట్టిన ఐ థింక్ ఆయన మార్చిలో పెట్టారు, నేను వచ్చింది సెప్టెంబర్లో వచ్చాను అనమాట. అంటే విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కోట్ల టుక్ చార్జ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అనమాట. నేను వచ్చి అంత చూసిన తర్వాత ఆయనతో మాట్లాడాను. ఆయన మాట్లాడే విధానము, ఆయన ఏం చేయదలుచుకున్నారో ఆంధ్రప్రదేశ్ కోసం, ఆ విషయాలన్నీ తెలిసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇక ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ అరుణ్ పురి అని చీఫ్ ఎడిటరు, తర్వాత ఓనర్ కూడాను,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కలర్స్ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారా అని అడిగాడు. ఓకే, అప్పుడు ట్రాన్స్పరెన్సీస్ ఉండే కవర్ పేజీ రేట్. కరెక్ట్. అయితే నేనన్నాను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాదు, ఎన్టీ రామారావు కవర్ మీద పెట్టాడు. అతను ఎవరు అని అడిగాడు. ఆయన ఒక ఫిల్మ్ స్టారు. అంటే అరుణ్ పురి గారికి కూడా తెలీదు, he had no clue. And he was saying, then Venkat, you are asking me to put NT Ramarao on the cover. If I as chief editor don't know who he is, how do you expect our readers to know అన్నాడు. నేను అనుకున్నాను నీ కర్మ బాబు, నేనేం చేస్తాను, బట్ దిస్ ఈస్ ద స్టోరీ. బికాస్ ఆంధ్రాలో by that time he was making some ripples కదండి. Yes, but it was confined here. The national media was not picking up the story. ఈనాడు రిపోర్టరు ఫోటోగ్రాఫర్ పంపించి ఆయన బావి దగ్గర నీళ్ళు పోసుకోవడము, గడ్డం బిక్కోవడం, ఇట్ వాజ్ ఎవ్రీబడి ఆంధ్రప్రదేశ్లో తెలుసు. కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఇంగ్లీష్ మీడియా డిడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. తర్వాత నేను ఇక్కడ అమర్నాథ్ మీనన్ అని ఉండే అనమాట హైదరాబాద్లో. నోబడి థాట్ దిస్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే నాకు వారం రోజులు పట్టింది అరుణ్ పూరిని కన్విన్స్ చేయడం కోసం. అసలు కవర్ స్టోరీలో ఎన్టీ రామారావు ఫోటో కవర్ మీద ఉండాలా అని రిలక్టెంట్గా ఒప్పుకున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో నేను పెద్ద ఇంటర్వ్యూ రాశాను, 2-3 పేజీల ఇంటర్వ్యూ, తర్వాత స్టోరీ రాశాను. ఆ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్లో నేను రాశాను, బారింగ్ ఏ మిరకల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ నందమూరి తారక రామారావు బ్రాకెట్లో ఎన్టీఆర్ కామా ఏ లీడింగ్ ఫిల్మ్ స్టార్ టర్న్ పాలిటీషియన్ వెనెవర్ ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ అన్నాడు. దట్ వాజ్ దిస్ థింగ్. సో ఆ ఇష్యూ అంటే ఒక పెద్ద మిరకల్ జరిగితే తప్ప ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ అనేది మీరు ఇక నేను రాసేస్తాను. అది ఒక సంచలనం కలిగించే దేశం అంతటా. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేను. ఇందిరాగాంధీ ఇట్ వాస్ ఎస్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ చూసి రాజీవ్ గాంధీ తర్వాత అతని అసిస్టెంట్స్ ఉన్నారు, చాలామందిని పిలిచి ఈ వెంకట నారాయణ గారు ఇలా రాశారు, ఈయన అలా ఇలా రాసే మనిషి కాదు. నేను 1979లో క్యాంపెయినింగ్ పోయినప్పుడు అతను వచ్చి వారం రోజులు కలిసి ఆయన ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో బహు మెజారిటీతోని ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు గెలవబోతుంది, మళ్ళీ ప్రధానమంత్రి కాబోతుంది అని రాశాడు. His predictions was he is not the man who will write anything he likes. If he is saying NT Ramarao is going to defeat the Congress party, అంటే అది ఒక it's a reality and it is serious matter. మీరు పోయి హైదరాబాద్లో కనుక్కోండి ముఖ్యమంత్రిని, వాళ్ళందరూ కలిసి ఏమిటి కథ. అయితే వీళ్ళందరూ వచ్చారు, విజయ్ ధార్ అండ్ సమ్ అదర్ పీపుల్. వాళ్ళు లేఖవి గెస్ట్ హౌస్లో కూర్చొని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, నెదురుమల్ల జనార్దన్ రెడ్డిని, ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ అంతా పిలిచి కూర్చుండబెట్టి ఈ ఇండియా టుడే కవర్ తీసి ఇది చూసారా మీరు అని అంటే మేము చూసాం సార్ అని. మేడం మమ్మల్ని పంపించింది ఈ కవర్ స్టోరీ చదివిన తర్వాత, ఏమిటి కథ కాంగ్రెస్ ఈ మొన్న మొదలుపెట్టిన పార్టీ ఆయన నా పార్టీని ఓడిస్తానని అంటున్నాడంటే ఏమిటి కథ మీరు పోయి తెలుసుకోండి అంటే. అండ్ హీజ్ ఎ తెలుగు మ్యాన్, ఈయన వెంకట నారాయణ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు పర్సన్. అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా అన్నారంట ఆయన తెలుగు ఆయన కానీ ప్రవాసాంధ్రుడు అండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి అక్కడ బతుకుతున్నాడు, ఆయనకు ఇక్కడ అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఆయనకి ఇక్కడ ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ లోకల్ పాలిటిక్స్, దీని గురించి తెలీదు, ఏదో రాసి ఉంటాడులేండి, మేడంకు మీరు పోయి చెప్పండి, మీరు రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలండి, ఎట్ ద టైం అంటే మీరు రాసిన సమయానికి ఇండియా టుడే అంటే పెద్ద పేరు, అంటే వాట్ ఎవర్ ఇట్ రైట్స్, అది దానికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ ఇమ్మాక్యులేట్. అబ్సల్యూట్లీ. అందుకని పీపుల్ యూస్ టు సెల్ దట్ ఇన్ బ్లాక్ మార్కెట్ అండి. ఇన్ దోస్ డేస్ అది ట్రైన్లో ఇండియా టుడే కాపీస్ పంపించేవాళ్ళు, కొంతమంది ఢిల్లీకి వచ్చి కాపీలు కొనుక్కొని వాటిని బ్లాక్ మార్కెట్లో చండీగఢ్, లక్నోలో అక్కడ అమ్ముతుండేవారు అనమాట. ఇట్ వాజ్ సచ్ ప్రెస్టీజియస్ పబ్లికేషన్. అయితే ఎలక్షన్స్ అయ్యే రిజల్ట్స్ వచ్చాయి. ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను ఢిల్లీ నుంచి. తాజ్ బంజారాలో ఉండేంటిని, తెల్లారగట్లనే పోయింది ఈవెన్ బిఫోర్ ద కౌంటింగ్ స్టార్టెడ్.
ఎన్టీ రామారావు గారితో ఇలా కూర్చొని, ఏమండి మీరు ఇంత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు, ఓటింగ్ కౌంటింగ్ కాలేదు ఇంక మొదలు, బట్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఈ వాజ్ గోయింగ్ టు విన్. ఐ సెడ్ దిస్ ఈజ్ అ హిస్టారిక్ విన్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అని. సో కొంతమంది లెటర్స్ ఎడిటర్ రాశాడు, కౌంటింగ్ కాలేదు ఇట్లా అడిగితే ఎట్లా అంటే, హలో బట్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ హీ వాజ్ గోయింగ్ టు విన్ అనమాట. ఎనీవే, అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, అంటే మీరు ఎన్టీ రామారావు గారి విక్టరీని ప్రెడిక్ట్ చేయడానికి ఏ అంశాలు మీకు దోహదం అయినాయి ఆ రోజు? ఎందుకంటే 3 రీజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి కోస్టల్, ఒకటి రాయలసీమ, ఒకటి నార్త్ ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ. ఈ అన్ని రీజన్స్ వెళ్ళినప్పుడు ఒకే రకమైనటువంటి పల్స్, పీపుల్ పల్స్ మీరు పట్టుకోగలిగారా? పట్టుకోగలిగాను. తర్వాత మూడ్ చేంజ్ అయింది, ఆత్మగౌరవం విషయం అంది. అంజయ్య గారు ఎయిర్పోర్ట్లో ఏడవడము, అతన్ని స్కోల్డ్ చేయడం రాజీవ్ గాంధీ, అప్పటి నుంచి తర్వాత ఎన్టీఆర్ అదొక ఆత్మగౌరవం, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని ఒక యూనో ఈ మేడ్ ఇట్ ఎ మేజర్ ప్లాంక్ కదా. సో ఎక్కడికి పోయినా కూడా అరే కాంగ్రెస్ యూనో ఇంత కరప్షన్ అది ఇది జనాలు, అంటే ద సీఎంస్ దే హ్యావ్ బికమ్ స్టూజెస్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇందిరా గాంధీ అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. దెన్ ఐ కుడ్ సీ దట్ అంటే చేంజ్ మూడు గట్ల జనాలు ఎవరితో మాట్లాడినా కూడా, రిక్షా వాడితో మాట్లాడినా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కాలేజ్ ప్రొఫెసర్తో మాట్లాడినా కూడాను దట్ వాజ్ ద మూడ్. అంటే సో ఇట్ వాజ్ ఎ నెగటివ్ ఓట్ అగైనెస్ట్ ద కాంగ్రెస్ పార్టీ. కానీ అట్ ద టైమ్ అంటే నేషనల్ మ్యాగజైన్స్ దే వర్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్. అంటే అప్పటికి సండే ఇవన్నీ ఉన్నాయి కదా, వీక్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎవరు నో నేషనల్ న్యూస్ పేపర్స్ ఆల్సో నో. నాట్ ఓన్లీ దాట్, హైదరాబాద్లో ఉన్న ఇండియా టుడే కరస్పాండెంట్ కానీ ఈవెన్ లోకల్ జర్నలిస్ట్ కూడాను, మొన్న నేను వెంకట్రావు గారితో మాట్లాడుంటుని, ఏమండి మీరు అంత దూరం నుంచి కూర్చొని ఇది కాబోతుందని రాశారు, మేము ఇక్కడనే ఉండి వీ కుడ్ నాట్ సీ. దట్ వాజ్ ద పాయింట్ హీ వాజ్ మేకింగ్. సో ఈ కవర్ స్టోరీ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఒక పబ్లిషర్ ఫ్రెండ్ వికాస్ పబ్లిషింగ్ హౌస్ అని ఒకటి ఉంది, దాంట్లో నరేంద్ర కుమార్ అని, హీ వాజ్ ది మ్యాన్. హీ సెడ్, వెంకట్, you have predicted that NT Ramarao is going to win the election, but the country doesn't know anything about him except Andhra and Telangana, maybe Tamil Nadu. మేబీ అసలు ఆంధ్ర అంటేనే తెలియదు కదా, మద్రాసి అనే ఒక ఫీలింగ్. సో వై డోంట్ యూ రైట్ ఎ బుక్ అని అన్నాడు. సరే అని నేను రామారావు గారికి ఫోన్ చేశాను, ఏమండి నేను ఇంగ్లీష్లో మీ గురించి, మీ జీవిత చరిత్ర గురించి రాయబోతున్నాను అంటే, చాలా సంతోషం అండి అని అన్నారు. అయితే మరి మీ సాయం కావాలంటే, ఏం కావాలో చెప్పండి అంటే, నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాను, నాకు ఒక 15 రోజుల సమయం కావాలి మీది, రోజు 2 గంటలు మీ సమయం ఇస్తే మీ సంభాషణ నేను టేప్ చేసి దెన్ ఐ విల్ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్ టు రైట్ మై బుక్ అని చెప్పి, అయితే రండి అని చెప్పాడు. అయితే పొద్దున్న 4 గంటల నుంచి 6 గంటలు, దట్ టు అది ఫార్మేటివ్ డేస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్, చాలా ఎర్లీ. దట్స్ రైట్. యా, ఆయన జనవరిలో సంక్రాంతి నాడు అనుకుంటాను, పర్హాప్స్ ఈ వాజ్ స్వర్న్ ఇన్, అండ్ దెన్ 9th January 9th January. Correct. మీరు ఉన్నారా? నేను ఐ డోంట్ రిమెంబర్, బట్ ఆన్ ద డే ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్, then I was physically there, and even before the counting began, you know, I said, you are going to win with some massive majority. Then anyway, so నేను వస్తే ఆయన సాగర్ సినిమా ముందట ఉన్న హ్యాబిట్స్ రెసిడెంట్స్ ఆయన ఉండేవారు. నేను ది తాజ్మహల్ హోటల్లో హ్యాబిట్స్లో ఉన్నది కదా, అక్కడ నేను ఉండేవాడిని. 3 గంటలకు లేచి గడ్డం ఎక్కుకొని స్నానం చేసి నడిచి వెరీ నీరే కదా, నీరే కదా. సో 4 గంటల నుంచి 6 గంటలకు అట్లా 15 రోజులు టేప్ చేశాను అంత కాన్వర్జేషన్స్. తర్వాత మీరు ఆయన నాకు తెలిసి ఒక ఫేమస్ జర్నలిస్ట్, ఆయన 10 నిమిషాలు లేటుగా వచ్చాడని చెప్పి ఆ రోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు, అది ఆయన రాశారు కూడా. ఆ రోజు నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళాను, మీరు కరెక్ట్ పాయింట్ ఉండేవాళ్ళ? అబ్సల్యూట్లీ 5 minutes అహెడ్. నేను అందుకంటే 3 గంటలకు లేచిపోతుంటుంది కదా. ఆయన అసలు ఎటువంటి మొహాటం లేకుండా అప్పుడు కనుక రాకపోతే ఆ రోజు క్యాన్సిల్ అనేవాళ్ళు. అట్లా నథింగ్ లైక్ దట్ హ్యాపెన్ టు మీ, బికాస్ ఐఎమ్ వెరీ పంక్చువల్. నేను ఎవరితో సమయానికి, ఎస్ అబ్సల్యూట్లీ. తర్వాత ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్, ఆయన నాకు సమయం ఇచ్చారు. సో నేను చేసిన తర్వాత 15 రోజులు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను, ఏమండి మీరు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు మిమ్మల్ని? He was very courteous, very, very polite and nice. అది తర్వాత ఎవరిని రూమ్ లాకప్, ఓన్లీ 1-to-1.
ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయిపోయిందని అంటే ఇక తలుపు తెరవడం వాళ్ళంతా ఐబీ వాళ్ళు వీళ్ళు అంతా ఉంటుండే కదా, దే వుడ్ కమ్ టు గివ్ హిమ్ బ్రీఫింగ్ అదంతా ఉంటుంది అనమాట. ఆఖరి రోజు నన్ను ఏమండి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, అయితే మీరు క్యాబినెట్ మీటింగ్స్ ఎట్లా నడిపిస్తారో నేను ఒక చూడాలని ఉందంటే ఈరోజు వచ్చేసేయండి. ఆయన ఓల్డ్ సెక్రటరీలో ఆయన ఆఫీస్లో క్యాబినెట్ మీటింగ్ నడుస్తుండే నన్ను ఒక దగ్గర కూర్చుని పెట్టారు. త్రూ అవుట్ ద సెషన్ ఐ పేషెంట్లీ సాట్ దే, ఐ సా దెమ్ ఇన్ యాక్షన్. అది చేశాను. దెన్ ఐ వెంట అండ్ ఆ పుస్తకం రాశాను. మీరు నిమ్మకూరు కూడా వెళ్ళినట్టున్నారు కదా, వెళ్ళాను, ఇంటి ఫోటో కూడా తీసుకున్నారు మీరు? తీసుకున్నాను. తర్వాత నిమ్మకూరులో వాళ్ళందరితో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యారు. సో ఎన్టీ రామారావు గారు అనగానే అందరూ అదే అంటే హీ వాజ్ సచ్ అ ఫెనామినల్ క్యారెక్టర్, ఎవ్రీబడి రెస్పెక్టెడ్. 300 సినిమాలు పనిచేశారు. భానుమతిని అడిగినప్పుడు ఏమండి ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాయబోతున్నారు, మీరు మల్లేశ్వర్లో తర్వాత వేరే సినిమాలలో పనిచేశారు కదా, మీ అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చానంటే ఎన్టీ రామారావా మా జూనియర్ ఆర్టిస్ట్ ఉండేళ్ళి అంటే జూనియర్ చెప్పింది అన్నమాట. అంటే షీ ట్రై టు బిలిటిల్ హిమ్, అంటే యూనో షీ వాజ్ అన్ అరెగెంట్ ఉమెన్, యు నో దట్, యూనో చాలా పొగరు మనిషి. ఉండేలే జూనియర్ ఇది వంకాయలు బెరం చేస్తుండే, షీ వాజ్ బార్గెనింగ్ విత్ ద సబ్జీ వాళ్ళ, దెన్ టాకింగ్ టు హిమ్ అన్నమాట. So it is a bad on her part kada, it's very bad, but it shows, I mean, and however big she was, kani NT Ramarao gartho polise I thought it was silly comment to make, but the point is adi aa manishi elantidi telustundi manaku. It's not belittling NTR, but she shows how small she is, ade kada dani artham. Kani ante irony entante అదే భానుమతి గారు ఎన్టీ రామారావు గారి నేషనల్ అవార్డుని తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆమెకి ఎన్టీ రామారావు గారి నేషనల్ అవార్డు ప్రజెంట్ చేశారు. ఆమె వచ్చింది ఆల్ ది వే తీసుకుంది. అయితే ఆ పుస్తకము విజయవాడలో రిలీజ్ అయింది, మహానాడు నాడు ఎంజీఆర్ రిలీజ్ చేశారు. తర్వాత అండి అంటే ఎన్టీ రామారావు గారి పుస్తకం ప్రింట్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఫీలింగ్స్ ఏంటి? హీ వాజ్ వెరీ హ్యాపీ. ఒక పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో అని, అండ్ ఆ ఫోటో కూడా ఆయనని ఇచ్చారనుకుంటాం. తర్వాత రామజరావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ లైబ్రరీ నుంచే కావాల్సిన ఫోటోలు తీశాను. తర్వాత మద్రాసులో కూడాను ఒక రెగ్యులర్ స్టూడియో, ఇక్కడ జనతా స్టూడియో. ఎన్ని చేశారండి? ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఫర్ మీ. కానీ మీకు చాలా మంచి గుర్తింపు వచ్చినట్టుంది. లాస్ట్ ఇయర్ ఆ ఫంక్షన్లో సెంటనరీ ఎన్టీఆర్ సెంటనరీ బంచ్ ఆఫ్ స్పీచెస్ విచ్ ఆర్ పబ్లిష్ యాస్ ఎ బుక్ ఆయన నాకు ఇవ్వడము. తర్వాత రజనీకాంత్ గారు, తర్వాత మన బాలకృష్ణ గారు, ద వే దే షోడ్ ద అఫెక్షన్. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ దేర్. I was overwhelmed, because I did not know how respected or popular, what kind of affection I had in Andhra Pradesh. నాకు తెలీదు ఇంతవరకు. ఇక్కడికి వస్తేనే జనాలు మాట్లాడు, అరే ఏమిటి అంటే, లేదు మీరు పుస్తకం రాశారు కదండి మొదటిసారి, అది దట్ కైండ్, ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ కైండ్ ఆఫ్. సో కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఎన్టీ రామారావు గారి గురించి వస్తే, మీకు తెలుసు ఆయన సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలంటే అవి పాత్ బ్రేకింగ్. అంటే ముఖ్యంగా వెల్ఫేర్ విషయానికి వస్తే, సరే అంటే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అలాంటి నినాదాలు ఇచ్చారు, కానీ బట్ ఒక పెన్షన్స్ స్కీమ్ అనేటువంటిది అప్పటి వరకు దేశంలో లేదు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చారు. సో ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు దేశంలో ఎటువంటి ప్రభావాన్ని చూపి, ఐ థింక్ దే హ్యాడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ అండి. ఈ ₹2 కిలో బియ్యము, పెన్షన్స్, లాట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ చాలా పాపులర్ అండి. ఐ థింక్ ఎంజీఆర్ ఆల్సో స్టార్టెడ్ ద అది ఈ ₹2 బియ్యము, తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అతను మొదలెట్టాడు. అది దేశం అంత వ్యాప్తం అయిపోయింది. అయితే some of his decisions were also controversial. సివిల్ సర్వెంట్స్ రిటైర్మెంట్ ఏజ్ రెడ్యూస్ చేయడము, 58 తర్వాత ఈ వాట్ ఎల్స్ ప్రొహిబిషన్ లేటర్ అండి, అది 94. అది అంటే నేను అనేది ఆయన సీఎం అవ్వగానే
చాలా నిర్ణయాలు, ముఖ్యంగా మహిళలకు ఆస్తి హక్కు. అప్పటి వరకు మహిళలకు ఆస్తి హక్కులో వాళ్ళకి వాటా లేదు. అదేవిధంగా మీకు తెలుసు, అంటే గృహాలు పేదవాళ్ళకి, పూరికి గృహాలంటే ఇప్పుడు తాటాకు పాకల్ లాంటివి ఉండే, అవి గాలివాన వస్తే కొట్టుకెళ్ళిపోతాయి. ఈయన పక్క అంటే రూఫ్ వేసి ఇవ్వటం అనేది ఆయన స్టార్ట్ చేశారు. అట్లాగనే మీకు బీసీలకి రిజర్వేషన్స్. బీసీలో మీకు తెలుసు నార్త్ ఇండియాలో మీరు ఎక్కువ కాలం ఉన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానం ఎక్కువ బీసీలు ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళని కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలనేది వాళ్ళ ఆలోచన. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేపారు. బట్ వేరేస్ ఎన్టీఆర్ ఆయన లోకల్ బాడీస్లో మీకు తెలుసు ఫస్ట్ బీసీలకి పర్సంటేజ్ 20%, తర్వాత సబ్సిక్వెంట్గా పెంచారనుకోండి. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అప్పుడు ఎన్టీఆర్ గారికి అంటే నా ఉద్దేశంలో నేషనల్ లెవెల్లో రావాల్సినంత పేరు వచ్చిందా? యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ ఉంది కదా దేశంలో. ఈవెన్ దో హీ వాజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్, అతనికి ఎంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో ఇవ్వగలిగారో ఇంకెవరికి రాలేదండి. జ్యోతిబాస్ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రిగా ఉండే బెంగాల్లో, మహారాష్ట్ర, పంజాబ్ ఇదంతా ఉండే. కానీ the manner in which he delivered a death blow to Congress party, it caused a sensation in the country. అప్పటికే దేశంలో అందరూ అతన్ని ఒప్పుకున్నారు. ఆయన మీటింగ్ పిలిచి అందరు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. తర్వాత యూనో అంటే he was responsible for uniting all the absolutely everybody, స్మాల్ పార్టీస్ అన్ని దగ్గర పిలిచి, మీకు అది విజయవాడలో ఎంత 24 పార్టీలు, 29 పార్టీలు. అవును. తర్వాత అక్కడ మీకు హూ ఈజ్ హూ ఫ్రమ్ ది జగజీవన్ రామ్ దగ్గర నుంచి ఇక్కడ మీరు అన్నట్టుగా ఎంజీఆర్ వరకు, ఫరూక్ అబ్దుల్లా ఎవరు లేకుంటే అక్కడ who was not there. It was amazing. మేనకా గాంధీ తర్వాత సిపిఎం మేనకా గాంధీని కలుసుకొని ఆ ఎలక్షన్లో హెచ్ఎన్ బహుగుణ వీళ్ళంతా. సో యూనో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. తర్వాత అపోజిషన్ అసలు అది అప్పుడు ఇందిరాగాంధీ నిజంగా షేక్ అయింది దానివల్లనే అంటారు కదండి. అవును, నిజంగా షేక్ అయింది. అందుకని ఆయన అమెరికాకు ట్రీట్మెంట్ పోయినప్పుడు అది నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ చేయి కాల్చుకున్నారు. మన పాఠకులందరికీ సంగతి తెలిసి ఉంటుంది. అయితే దాంట్లో ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, ఇది ఎక్కువ మందికి తెలియదు. ఎన్టీ రామారావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేస్తో సహా ఢిల్లీ కూడా వచ్చారు. ఢిల్లీలో ఒక జేకే జైన్ ఒక హాస్పిటల్ నడిపిస్తుండే. ఆ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు, జస్ట్ టేక్ రెస్ట్ అది ఇది. అయితే నేను అప్పుడు ఇండియా టుడేలో ఉండింటిని పోయి కలిశాను. ఒక గంట సేపు మాట్లాడాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను. వూండెడ్ లైన్ అని హెడ్లైన్ ఉండే అప్పుడు నేను ఇచ్చింది. అయితే నాకు బాగా గుర్తండి, ఆ 1 monthలో మీరు 2 కవర్ పేజీలు చేశారు. సో నేను అడిగాను, ఏమండి మీ దగ్గర మరి మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ మీతోనే ఉన్నారంటే, అవునంటే నాతోనే ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు పిలిస్తే రాగలరా? అంతా వాళ్ళంతా నాతోనే ఉన్నారంటే, అయితే మీరు ఒక పని చేయండి, రేపు పొద్దుగాల రాష్ట్రపతి భవన్కు మీరు పొండి, అందరు ఎమ్మెల్యేస్ తీసుకుపోయి రాష్ట్రపతి ముందట అక్కడ అందరిని కూర్చొని పెట్టండి, నిలబడండి. మీరు సెంటర్లో వీల్ చైర్లో పట్టుకొని ఒక గ్రూప్ ఫోటో తీయండి. దాన్ని ప్రతి ఎమ్మెల్యే పేరుతో ఐడెంటిఫై క్యాప్షన్ చేసి పత్రికలందరికీ పంపించండి. అప్పుడు దూరదర్శన్ తప్ప ఇంకేం లేకుండే కదా, నేషనల్ ఛానల్స్ ఏవి లేకుండే. సో నెక్స్ట్ డే ఈ డిడ్ దట్. నేను చెప్పిన మాదిరిగానే అతను చేశాడు. అంతా క్యాప్షన్స్ అని ఈనాడులో, తర్వాత బహుశా జ్యోతిలోను, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని పత్రికల్లో వచ్చేసింది అనమాట. అప్పుడు దే హ్యాడ్ నో క్లూ. అంటే ఇందిరాగాంధీ హ్యాడ్ నో అదర్ దెస్. అంటే చెంప దెబ్బ తిరిగినట్టే వెంటనే దే హ్యాడ్ టు చేంజ్ అండ్ గివ్ ద పవర్ బ్యాక్ టు హిమ్. ఇట్ టుక్ ఎ లిటిల్ టైమ్, బట్ దట్ వాజ్ ఆ ఐడియా. ఎమ్మెల్యేస్ అందరిని కూర్చుండబెట్టి ఫోటో తీయండి అని నేను చెప్పాను. దట్ ఈస్ ఎవిడెన్స్, కాంక్రీట్ ఎవిడెన్స్. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ బికేమ్ నేషనల్లీ నోన్ అనమాట. అందరు పత్రికల్లో ఫోటోస్. నాకు బాగా గుర్తండి 84 ఆగస్టు క్రైసిస్ ఏదైతే నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్టీఆర్ని అన్సీట్ చేశారో, అప్పుడు హూ ఈజ్ హూ ఇన్ ది మీడియా మొత్తం హైదరాబాద్ వచ్చింది. రామకృష్ణ స్టూడియోలో మేమంత పోయిన ఒకరోజు రాత్రి ఆయన ఎన్టీఆర్ని అలెస్ట్ చేయబోతున్నారు అదేనంటే, ఎంటైర్ నేషనల్ మీడియాని ఐ వెంట్ అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ దీస్ పీపుల్ బికాస్ ఐ వాజ్ ఫ్రమ్ ఇండియా టుడే. నేను చెప్తే అందరు కూడా వచ్చేసారు. మేము ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నాం. మేము అదే అంటే నేను అనుకోవటం ఈ విషయంలో రామోజీరావు గారు కూడా చాలా
ఇనిషియేటివ్ తీసుకొని అందరిని ఇన్వైట్ చేసి నేషనల్ లీడర్స్ని ఎంటైర్ మీడియాని తీసుకొచ్చి ఎవరికి బలం ఉంది, ఎన్టీ రామారావు గారికి బలం ఉంది అంటే, ఎందుకంటే ఫిజికల్గా మీరు అన్నట్టుగా ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ విత్ హిమ్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మొత్తం. దాంతో ఇందిరాగాంధీ కొంచెం ఫంక్ అయ్యి ఇక తప్పదు అనుకొని రామ్లాల్ని వెనక్కి పిలవటం, మళ్ళీ రికాల్ చేసి రావటం, శంకర్ దయాళ్ శర్మ చేయటం, ఇదంతా కూడా పెద్ద హిస్టరీ అండి. తర్వాత ఇంకోటి సార్, మీ దృష్టిలో ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ పాలిటిక్స్, ఇప్పుడు మనం చెప్పాం విజయవాడలో కాంక్లేవ్ పెట్టిన తర్వాత సబ్సిక్వెంట్గా 5 కాంక్లేవ్స్ నిర్వహించాడు ఆయన. సో వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ పాలిటిక్స్? I think it was very, very important. I think he was the first regional leader who got a major role in national level politics, and he was primarily responsible for bringing all the opposition parties together. That has not happened in the history of this country's politics till NTR emerged. అంటే ఒకప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ గారు చేశారు ఎమర్జెన్సీ టైంలో, అప్పుడే తర్వాత ఎన్టీ రామారావు తర్వాత ఆయన యాజ్ లీడర్ ఆఫ్ ది యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, తర్వాత అప్పుడు ఆయన, తర్వాత చంద్రబాబు, యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు గారు, విపి సింగ్, గుజరాలు, ఇంకా హూ ఎల్స్ ఇస్ దేర్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. దిస్ హ్యాపెండ్ ఫర్ దేవిలాల్. ఐ వాజ్ ఇన్ ద సెంట్రల్ హాలు. చంద్రశేఖర్ వాంటెడ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. అయితే అందరూ దేవిలాల్ నేమ్ ప్రపోజ్ చేశారు. దేవిలాల్ అన్నాడు, నేను కాదు, నేను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కు నామినేట్ చేస్తున్నానని. చంద్రశేఖర్ కూర్చొని షాక్ అయిపోయాడు. ఈ కుడ్ నాట్ బిలీవ్. అంటే నేను విపి సింగ్ కంటే సీనియర్ కదా, నేను ప్రధానమంత్రి కావాలని అతనికి అట్లా ఉండే అనమాట. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో ఆంధ్ర పాలిటిక్స్, పర్టికులర్లీ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, they played a very, very important role in keeping the opposition together and producing these 3-4 prime ministers in the coalition regime. తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ ప్రస్తుతం నేను చంద్రబాబు గారి జీవిత చరిత్ర రాస్తున్నాను. మొన్న విజయవాడలో ఆయనతో కలిస్తే కనీసం 2 సార్లు అయినా కూడా వీళ్ళు నేషనల్ లీడర్స్ అంతా ఏమండి మీరు ప్రధానమంత్రి అవ్వాలి అని పిలిచారు. అయితే నేను ఒప్పుకోలేదండి, నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ కన్ఫైన్డ్, నాకు చాలా పని ఉంది అని చెప్పారనమాట. అలాంటిది ఇట్ నెవర్ హ్యాపెండ్. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిని పిలిచి అయ్యా నువ్వు ప్రధానమంత్రి కమ్మని డిక్లైన్ చేయడము. సో దిస్ ఇస్ అమేజింగ్. సో ఎన్టీఆర్ నేషనల్ తర్వాత so many seats he won, Lok Sabha seats, so he had absolute majority in the assembly also, and the number of MPs he sent to the Lok Sabha and Rajya Sabha, it was a substantial number. Enta 39 enta undeno, I don't remember now. See, అందుకని he emerged as a అంటే మెయిన్ అపోజిషన్ పార్టీ కింద ఫామ్ అయిందండి. అంటే ఇంకోటి కూడా నేను అంటే మీ ద్వారా వినాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ అంటే ఆగస్ట్ క్రైసిస్ ఎప్పుడైతే జరిగిందో, ఆర్టికల్ 356ని ఎడాపెడా ఉపయోగించడం అనే దానిలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం రెస్ట్రైన్డ్గా వ్యవహరించింది అనేది ఎన్టీ రామారావు గారి వల్లనే అనేది కూడా ఒకటి వచ్చింది కదండి. ఆ మాట నిజం, అబ్సల్యూట్. బట్ దట్ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేశాడు కదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోని. అంతకుముందు ఈవెన్ నంబూద్రిపాది గారు కూడా ఏం చేయలేకపోయాడు. ఇందిరాగాంధీని పీకేసింది. తర్వాత ఆయన ద ఫస్ట్ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ లీడర్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో మిగతా దేశాలలో అట్లా ఏముండదు. ఇక్కడ డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ లీడర్ ఎంఎస్ నంబూద్రిపాద్ 1959లో కాంగ్రెస్ ఆయన ఏం చేయలేకపోయాడు. బట్ వేరాజ్ ఎన్టీఆర్ fought back and he got his power back and then he went to the people and he won a massive majority subsequently. So that is the history of sorts. Absolutely. There is no doubt about that. తర్వాత అండి ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ మనం చెప్పాలంటే సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్. అంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్, ఈ ఫాట్ ఎగెనిస్ట్ ది అంటే ఏదైతే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెంటర్ మొత్తం పవర్స్ దగ్గర పెట్టుకొని చేసిందో దాని మీద ఆయన రిలెంట్లెస్ ఫైట్ చేశాడు. దాని మీద చెప్పండి. అది ఆ ఫైట్ కూడా బికాస్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ బ్యాకింగ్, అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ అతనికి సీట్స్ ఉండే ఈ ఫాట్. ఇప్పుడు మమతా బెనర్జీ
తర్వాత కేరళ చీఫ్ మినిస్టరు కరుణానిధి స్టాలిన్, దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడాను హీ యూస్ టు హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడంలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా ఉందండి. దాని గురించి ఏం చెప్తారు మీరు? సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ను చంద్రబాబు నాయుడు గారు కూడాను ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మెన్షన్ చేశారు. వీళ్ళ ఇన్పుట్స్ చాలా ఉండే దాంట్లో. దాని తర్వాత చాలా మారిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఏమి లేకుండే కదా. ఒక ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ ఎలక్షన్లో మాత్రమే కాంగ్రెస్ లాస్ట్. బట్ మిసెస్ గాంధీ రికవర్డ్ అండ్ షీ కేమ్ బ్యాక్ టు పవర్. అదేది. సో యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ అలైవ్, దేశంలో ఆమెకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ లేకుండా, ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు, బికాస్ హీ హ్యాడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అట్లా అనమాట. సో ఆమె అనేది అంటే కదండి, ఎన్టీఆర్ తన స్టేట్ని ఏదో చూసుకోకుండా ఎందుకు ఆయనకి వచ్చి నేషనల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని కొంచెం మిగతా వాళ్ళతో అంటూ ఉండేదని అంటారు. నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు దీని గురించి. ఆమె ఏమనుకోదో వాట్ ఎవర్, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎన్టీ రామారావు ఇస్ ద ఫస్ట్ chief minister, that too from south of India, that too from a major state, Andhra Pradesh, which was considered a Congress fortress. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని దాంట్లో ఇందిరాగాంధీని దెబ్బతీశారంటే ఈ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్. తర్వాత అండి ఎన్టీ రామారావు గారు ఒకసారి ఒక మాట అన్నాడు, ఆయన సెంటరు ఒక మిథ్య అన్నాడు. అది పెద్ద ఇంపాక్ట్ నేషనల్ లెవెల్లో, అంటే రాష్ట్రాలని వాళ్ళ యొక్క పవర్స్ తగ్గించేసి కేంద్ర పెత్తనం అంటే ఎక్కువైన సమయంలో ఆయన ఒక దశలో అన్నాడు కదా, ఈజ్ ఎ మిత్ అన్నాడు ఆయన సెంటర్. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఇట్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్స్ ఎంజాయ్ ఈక్వల్ పవర్. అండ్ నెహ్రూ గారు బ్రతుకున్నంత కాలము ఆయన ప్రతి నెలకు ఒకసారి ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తుండేవాడు. తర్వాత తనకి ఇష్టమైన వాళ్ళనే గవర్నర్లుగా పంపించడం అట్లా లేకుండే. ఒకసారి వెస్ట్ బెంగాల్కి ఎవరినో ఒక ఆయనని పంపించారు గవర్నర్గా. అయితే అక్కడి గవర్నమెంట్ అంది, మాకు ఒక బెంగాలీ మాట్లాడే మనిషే కావాలి, వేరే వాళ్ళకి వద్దు అని అంటే సరే అని అప్పుడు పద్మజా నాయుడు గారిని పంపించారు. ఓకే, అంటే విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద స్టేట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ ఎ యూనిలాటరల్ డెసిషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఫోర్సింగ్. ఆ బీజేపీ వాళ్ళు ఏదో పాపం ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళకు ఎలక్షన్ పునరావాసం కోసం. అండ్ ఆల్ ఓల్డ్ పీపుల్ దే డోంట్ నో ఎనీ థింగ్ అబౌట్. అంటే ఆ ట్రెండ్ ఇందిరాగాంధీ గారే స్టార్ట్ చేశారు కదా. యాక్చువల్లీ ద బిగినింగ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ పొలిటికల్ మొరాలిటీ ఇన్ ఇండియా బిగాన్ విత్ ఇందిరా గాంధీ, బికాస్ షీ వాజ్ ప్రమోటింగ్ అవర్ సన్. అండ్ అందుకని ఈ కాంగ్రెస్ ఉన్న ప్రొవిన్షియల్ లీడర్స్ వల్ల పోయి వాళ్ళ దుకాణాలు వేరే పెట్టుకున్నారు, దేవరాజ్ అరస్ కానీ. అంటే మీరు ఈ సందర్భంలో ఇంకోటి చెప్తే, ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో అన్నారు, గవర్నర్ పదవిని అసలు రద్దు చేయాలి, 6th ఫింగర్ అన్నాడు ఆయన. ఎందుకంటే కుముద్ బెన్ని జోషితో హీ హ్యాడ్ సమ్ టిప్స్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్. ఆ సమయంలో కూడా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన స్లోగన్ గట్టిగా ఇచ్చిన సందర్భం కూడా ఎన్టీ రామారావు గారు. ఎస్, అది చూసి ఎన్టీ రామారావు he had his own personality which was backed by a massive number of his strong support in the state, in the assembly. తర్వాత he sent a big contingent of educated MPs. For the first time in the history of this country, N.T. Ramarao, when he fielded candidates, had a long discussion with Ramajirao garu how the whole thing happened అని. ఎన్టీ రామారావు గారు పార్టీ మొదలుపెట్టిన తర్వాత రామరాజరావు గారి ఇంటికి పోయి, ఏమండి నేను ఈ పార్టీ మొదలెడుతున్నా, మీకు సాయం కావాలని. రామరాజరావు గారు నాతో అన్నారు, నేను ఇందిరాగాంధీ అంటే ఆ ఎమర్జెన్సీ తర్వాత ఆమె గురించి నేను చాలా ఒక అపోజిషన్ ఉండి నా మనసులో, నేనే పార్టీ పెడదాంలే అని అనుకున్నాను. ఇంతలో కూడా రామారావు గారు వచ్చారు, మీ సాయం కావాలంటే నేను ఒప్పుకున్నాను. అండ్ ఎలా ప్రతి రీజన్కి పోవడము, ఒక ఫోటోగ్రాఫర్ ఒక రిపోర్టర్ అతను పంపించడము, ఒక రీజన్కి పోతే అక్కడ సమస్యలు ఏమిటి,
దాని గురించి ఏం మాట్లాడాలా ఎన్టీ రామారావు గారికి ఆ రీజనల్ అక్కడ ఏరియా కరస్పాండెంట్ రాసి ఇక్కడ సమస్యలు ఏమిట్రా బాబు అని తెలుసుకొని ఆయన తెప్పించుకొని ఈ విషయాల గురించి మీరు మాట్లాడారు. దట్ వాజ్ ఎ బిగ్ హెల్ప్. Absolutely. Without Enadu's and Ramoji's help, I'm not so sure if NTR would have got the kind of course he was a hero, that's no question. But day to day లో అతను ఏం చేస్తున్నాడో ఏం కదా అంతా వచ్చిన పత్రికల్లో ఇచ్చేస్తుంది కదా, ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్. సో ఐ వుడ్ సే ఈనాడు అండ్ రామోజీ వర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ అసిస్ట్. అంటే హీ వాజ్ అంటే రెస్టోర్ ది డెమోక్రసీ కోసం రామోజీరావు గారు అబ్సల్యూట్లీ హెల్ప్ చేశాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు రావటం అనేది ఒక కాకతాళీయంగా జరిగింది. సో దే వర్క్ టుగెదర్, అది దట్ హెల్ప్డ్ హిమ్ లాట్ అనుకోండి. తర్వాత ఇంకొకటి రామారావు గారు అన్నాడు, ఏమో నేను కొత్త పార్టీ పెడుతున్నాను, మరి ఇక్కడ మంచి క్యాండిడేట్స్ పెట్టాలా, మీ సాయం కావాలంటే ఈయన అందరు రీజనల్ కరస్పాండెంట్స్కు మెసేజ్ పంపించి, బాబు మీ ఏరియాలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరున్న వాళ్ళు 2-3 చదువుకున్న వాళ్ళ పేర్లు పంపించండి. హీ గాట్ లిస్ట్ అండ్ హీ గేవ్ దెమ్ టు ఎన్టీఆర్. అండ్ అంటే ఆయన అభ్యర్థుల ఎంపికలో కొత్త పుంతలు తొక్కాడు. అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, బీసీలకి ఎక్కువ ఇచ్చాడు. సో ఇట్స్ మహిళలకి బాగా ఎక్కువ ఇచ్చాడు. ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. అంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్, దట్టు మీకు యావరేజ్ ఏజ్ అప్పుడు 41 అండి. ఎన్టీఆర్ అంటే రిలేటివ్లీ యంగ్ పీపుల్ కదా, వెరీ యంగ్ అనమాట. అప్పుడు వాళ్ళు కూడా ఇప్పటికి ఇంకా తెలుగుదేశంలో ఉన్నారు. సో అందుకని ఐ వుడ్ సే దట్ ఆయన చేసిన పనులు, ద కైండ్ ఆఫ్ స్టెప్స్ హీ టుక్, ద కైండ్ ఆఫ్ పాలసీస్ హీ ఇంప్లిమెంటెడ్, ద కైండ్ ఆఫ్ పీపుల్ హీ బ్రాట్ ఇన్ టు పాలిటిక్స్, ఇట్స్ రివర్బరేటింగ్ అక్రాస్ ఇండియా ఈవెన్ టుడే. ఇప్పుడు మోడీ గారు కూడా అదే అంటున్నాడు, యువతలు రావాలా, యూ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్, ఫైట్ ఎలక్షన్స్ అది అని అంటున్నారు కదా. సో ఇవి 40 ఏళ్ళ కింద ఎన్టీఆర్ చేశారు, యూనో. సో యూనో ఇట్ వాజ్ ఫ్యాసినేటింగ్ అండ్ వాట్ ఎన్టీఆర్ డిడ్ బీయింగ్ ఏ ప్రొవిన్షియల్ లీడర్, ద ఇంపాక్ట్ హీ హ్యాస్ హ్యాడ్. అంటే సొసైటీని మార్చాలి అని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండటం వల్ల ఇవన్నీ జరిగినాయి అంటారా? అబ్సల్యూట్లీ. ఆయన ఈ ఫెల్ట్ ఫర్ ద పూర్. ఆయన అన్నాడు కదా, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. కరెక్ట్. పేదవాళ్ళని హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ సింపతి అండ్ అఫెక్షన్ అండ్ లవ్ ఫర్ ద పూర్ అనమాట. అది యాజ్ చీఫ్ మినిస్టర్ అతను ఇది నేను చేయాలా కాల్ అంటే చేసేవాడు. బట్ ఈ హ్యాడ్ లీగల్ హ్యాసిల్స్, రెపోజిషన్. అది సినిమాలు అయితే ఇఫ్ యూఆర్ ద డైరెక్టర్ 3 గంటలల్లా యూనో గొడవలు జరుగుతుంటాయి, వీళ్ళను చంపేస్తే ఆఖరికి దాన్ని ఎమర్జెన్సీ హీరో కదా. పాలిటిక్స్ అట్లా కాదు కదా. సో ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అండ్ దెన్ ఐ థింక్ చంద్రబాబు ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దాట్ సెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఎ గ్రాస్. అంటే ఆయన కొంచెం అంటే మరీ అంత ఫాస్ట్గా లేకుండా కొంచెం అట్లా అనమాట. తర్వాత ఆయన స్టూడెంట్ లీడర్గా మొదలెట్టి చంద్రగిరి నుంచి, ఎస్వి యూనివర్సిటీ నుంచి, సో ఈ గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ పరిచయం. తర్వాత కొత్త రఘురామయ్య వాళ్ళతో కూడా యూనో ఈ హ్యాడ్ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఆర్ వాట్. 84లో ఎన్టీఆర్ని అన్సీట్ చేసిన టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ముందుకు రాకుండా, ఫోర్ ఫ్రంట్లోకి రాకుండా వెనక నుంచి ఈ ఎమ్మెల్యేలందరినీ మీకు కర్ణాటక పంపించి అక్కడ కాపాడుకుంటా, అట్లానే ఇక్కడ రామకృష్ణ స్టూడియోలో పెట్టడం. అంటే లేకపోతే వాళ్ళు అప్పుడు తీసుకెళ్ళిపోవాలని అనుకున్నారు కదా నాదెండ్ల వర్గం. అదంతా చంద్రబాబు గారి రోల్ చాలా ఉంది. చంద్రబాబు ఎస్టాబ్లిష్ హిస్ లీడర్షిప్ క్రెడెన్షియల్స్ బై యూనో కీపింగ్ ద క్రౌడ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ టుగెదర్, ఆ ఫ్లాక్ని పెట్టి. సో తన లోపల నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ది యావరేజ్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది టీడీపీ దే రియలైజ్ దట్. అతడు లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ ఐ థింక్ కొలాప్స్, దట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఎండ్ బికాస్ ఎన్టీఆర్ వుడ్ నాట్ హ్యావ్ నోన్ అరే నాకు వ్యతిరేకంగా ఉన్నారా అది దాన్ని ఆయన కోపం. కానీ బట్ ఈ వుడ్ నాట్ హ్యావ్ ద లాజిస్టిక్ మ్యానిపులేషన్, అదంతా ఆ సమయస్ఫూర్తి కాపాడుకోవడం, ఆ మ్యానిపులేషన్స్ ఇవన్నీ కూడా అవసరం రాజకీయాలు. ఐ థింక్ నాయుడు ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ రెస్క్యూయింగ్ ఎన్టీఆర్ అండ్ ది పార్టీ ఫ్రమ్ ఇమ్మినెంట్ కొలాప్స్. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ అబౌట్ దట్. తర్వాత అండి ఎన్టీఆర్ మీరు ఇందాక అన్నట్టుగా ఆయన అసలు జార్గాన్ కూడా యూజ్ చేసినటువంటి పొలిటికల్ జార్గాన్ కూడా
అప్పటి వరకు ఎవరు వినలా. అది ఒక కొత్త రకమైనటువంటి ఇది కూడా ఆయన యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, నా ఆడబిడ్డలు, ఇట్లాంటి జార్గాను కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది అది. తర్వాత అండి ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీరు ఇందాక అన్నారు, కొన్ని సరే తొందరపాటుతో 1-2 నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ వాటి రెలవెన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పటికీ రెలవెన్స్ ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తర్వాత దేశం అంతటాను ఆయన మొదలెట్టిన పాలసీస్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ. సో దట్ మీన్స్ ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు NTR's vision, feelings for the poor and all that. After Indira Gandhi, she used to talk about 20-point program, adi idi ani ante, but this man did it at the state level and they were implemented, and పేదవాళ్ళ కోసం అంతా చేయాలా అని అతనికి ప్రేమ ఉండే, తర్వాత డిటర్మినేషన్ ఉండే, అండ్ ఈ ట్రై టు డూ వాట్ ఈ కుడ్ టు హెల్ప్ ద పూర్. దర్ ఇస్ నో డౌట్ అవర్ మైండ్. ముఖ్యంగా అంటే ఆ సమయంలో అంటే 82 ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించే ముందు కరప్షన్ చాలా, ద ఎంటైర్ సొసైటీ వాజ్ రిడెన్ విత్ కరప్షన్. అండ్ ముఖ్యంగా మీరు ఇందాక చెప్పారు 4 ముఖ్యమంత్రులు మారటం, వాళ్ళు కూడా ఎందుకు దిగిపోయారంటే అవినీతి కార్యక్రమాలు చేశారనేది. ఆ సమయంలో ఈయన అవినీతి రహిత సమాజం కోసం ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, అయితే కొన్ని జరగచ్చు వితౌట్ ఈజ్ నాలెడ్జ్, బట్ ఒక రాజకీయ నాయకుడు అవినీతి లేకుండా ఉండటం అనేటువంటిది తలుచుకుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. అది నేను అనుకోవటం ఒక ఎన్టీఆర్ విషయంలోనే అది జరిగిందేమో అని అనుకుంటున్నాను. ఐ థింక్ సో, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే అందుకనే జనాలకి విసుగు వచ్చేసిందండి. ఆ కరప్షను, 4 ముఖ్యమంత్రులు మారవడము, అక్రాస్ ద బోర్డ్ విలేజెస్లో కూడాను ఒక ఒక డిస్లైక్. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే లంచగొండీల పార్టీలు అని. అది మోడీ ఇప్పుడు అంటున్నారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని. ఇన్ హిజ్ ఓన్ వే NTR స్టార్టెడ్ దట్ అన్నట్టే కదా, అండ్ ఈ సక్సీడెడ్. ఆంధ్రలో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయింది కదా ఇప్పటికి కూడాను. నేషనల్ ఫ్రంట్ రావడంలో ఎన్టీఆర్ పాత్ర. తర్వాత మీకు అస్సాం గణ పరిషత్ లాంటి పార్టీలో పవర్లోకి రావడానికి కూడా స్ఫూర్తి ఎన్టీఆర్. ఎందుకంటే ఆయన అక్కడికి అస్సాం కూడా వెళ్ళి ప్రచారం చేశారు. తర్వాత ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈయనకు హిందీ రాదు, అయినా కూడాను హిందీ ఉపన్యాసాలు తెలుగులో రాసి నార్త్ ఇండియాలో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కామరాజ్ నాడారు, ఎవరు అడిగారు ఆఫ్టర్ కామరాజ్ ప్లాన్ ఇన్ ద నెహ్రూ ఉన్నప్పుడు, ఎస్, అండ్ ఈ బికేమ్ వెరీ నేషనల్ పాపులర్ అయిపోయాడు కదా. సో మీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఏమిటి అని అంటే, ఇంగ్లీష్ ఇల్లే, ప్రైమ్ మినిస్టర్షిప్ ఇల్లే, నాకు ఇంగ్లీష్ రాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే మాటని లేదు అన్నాడు అనమాట. బట్ NTR ట్రై టు రీచ్ అవుట్ టు ద నార్త్ ఇండియన్స్ బై తెలుగులో రాశాడు. హిందీలో భాష హిందీ కానీ తెలుగులో స్క్రిప్ట్లో రాసి యూస్ డెలివర్. ఐ రిమెంబర్ నార్త్ ఇండియాలో కొన్ని మీటింగ్లలో ఆయన ఇచ్చేసారనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అఫ్కోర్స్ మీకు దేవిలాల్ ఎలక్షన్స్ కూడా ఈయన వెళ్ళి ప్రచారం చేశారు. హర్యానా వెళ్ళారు, యూపీ వెళ్ళారు, అస్సాం, అట్లాగా చాలా వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేసి. సో there is no question, even though he wielded no power at the center, the kind of influence NTR wielded on the national psyche, national politics is very very crucial అండి. ఇక లాస్ట్ అండి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలనేది వాళ్ళ అభిమానులు చాలా కాలం నుంచి కోరుతున్నారు. అంటే భారతరత్న క్రైటీరియా మనకి పక్కన పెడదాం, గతంలో చాలామందికి ఇచ్చారు, కానీ ఎన్టీ రామారావు గారు లాంటి లెజెండరీ పొలిటీషియను, లెజెండరీ యాక్టర్ అయినా సరే, పొలిటీషియన్ కాకపోయినా అంతకుముందు యాక్టర్ కూడా. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక లీడర్కి ఇప్పటి వరకు భారతరత్న రాకపోవటం అన్నీ మనం ఏ విధంగా చూడాలి? దురదృష్టం. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, తర్వాత మన జనసేన పార్టీ,
బీజేపీతోని ఒక కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ. ఇప్పుడు ఇట్స్ నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అలయన్స్ గవర్నమెంట్. చంద్రబాబు గారు కూడా అంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అన్నాడు. సో ఐ థింక్ నేను ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వచ్చే మే 2025లో ఆయన పుట్టినరోజుకు ఇఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేస్ భారతదేశపు కన్ఫరింగ్ దే మైట్ కన్ఫర్ ఇట్. ఇట్ హ్యాపెండ్ విత్ పివి నరసింహరావు గారు కూడా. And of course, they didn't have much luck. They didn't get enough seats, but quite a few seats posthumously. So I'm absolutely confident that the center will honor NTR's memory by conferring the Bharat Ratna. If they are not thinking about it, now I am saying it. I'm sure they will. Let us see. So he deserved. He deserved it. There is no question about that. లాస్ట్ అండ్ ఇంకోటి, మనం 2023లో ఎన్టీఆర్ సెంటినరీ ఇయర్ అది. ఆ సందర్భంగా మీకు తెలుసు ఎన్టీఆర్ లిటరరీ కమిటీ కంప్రైజింగ్ టీడీ జనార్దన్ గారు, నేను ఇంకా కొంతమంది ఉండి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము. అంటే ఎస్పెషల్లీ స్ప్రెడ్డింగ్ ఎన్టీఆర్స్ ఐడియాలజీ టు ది నెక్స్ట్ జనరేషన్స్ అండ్ ఆల్సో టు ప్రిజర్వ్ ఎన్టీఆర్స్ మెమరీస్ కావచ్చు, ఆయన చేసినవన్నీ కూడా ఉంచాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్? I think that was a very, very good idea. నా ఉద్దేశంలో గత సంవత్సరం సెప్టెంబర్లో విజయవాడలో జరిగిన బహిరంగ సభ తర్వాత అక్కడ రజనీకాంత్ గారు రావడము, బాలకృష్ణ రావడము, చంద్రబాబు గారు రావడము, మీరు కూడా ఉండి జనార్దన్ గారు కూడా ఉంటే చాలామంది, తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా వచ్చిండే. That was a turning point in the mood of the people in స్వింగ్ అనమాట. అప్పటి నుంచి ఐ థింక్ మొదలైంది. అదంతాను లైవ్ టీవీ మీద వచ్చింది, జనాలు చూసారు, ఇప్పటికి కూడా మాట్లాడుతుంటారు, మిమ్మల్ని దాంట్లో చూసామండి అది అని. మీరు వన్ ఆఫ్ ది గెస్ట్ కదా, మీరు పుస్తకాలు స్పీకర్త నాయుడు గారు ఇచ్చారనుకుంటాను. ఎనీవే, సో ఐ థింక్ ఒక మూడ్ చేంజ్కి అది మొదలైంది అక్కడి నుంచి. అండ్ ఇట్ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ తర్వాత ఆయనను జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు 53 రోజులు మన పవన్ కళ్యాణ్ గారు పోవడము, ఈయన జైల్లో ఉన్నానుకున్నాను, మా పార్టీ టీడీపీతో కలిసి ఎలక్షన్లు పోటీ చేయగలదు, ఎక్స్టెండెడ్ ఈజ్ దిస్ సపోర్ట్. తర్వాత దాన్ని సార్ నేను మోడీ గారితో మాట్లాడి మన అలయన్స్ చేద్దామని దట్ వాజ్ ఎనదర్ వెరీ వెరీ క్రూషియల్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద చేంజ్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ ఆర్ రియలీ గెటింగ్ ఫెడ్ అప్ విత్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్ అండర్ ద ప్రీవియస్ రెజిమ్. దానివల్ల ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్. దట్ వాజ్ బిగినింగ్. సో అదేమో పాలిటిక్స్ వరకు అండి. అంటే నేనేది ఎన్టీఆర్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయటం, తీసుకెళ్ళటం. ఇంకా మీకు తెలుసు ఇప్పటికీ మహాత్మా గాంధీ గారి ఏదైతే ఒక ట్రస్ట్ ద్వారా ఆయన ఆలోచనలు, ఆయన భావాలు ఎట్లయితే స్ప్రెడ్ చేస్తున్నారో ఆ టైపులో ఇక్కడ కూడా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు, భావాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో అది కార్యాచరణలో ఉన్నది. దానికి సంబంధించి చెప్పండి. అది ఐ థింక్ అది చాలా మంచి ఐడియా అండి. గాంధీ గారి గురించి 15-20 వాల్యూమ్స్ వచ్చాయి. ఆయన చేసిన పనులు, ఆయన మాట్లాడిన ఉపన్యాసాలు, తర్వాత ఆయన ఎడిట్ చేసి సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అని వచ్చింది. నెహ్రూ గురించి కూడా ఇదైంది. అయితే రీజనల్ లీడర్స్ వరకు ఇంతవరకు రాలేదు. కన్సిడరింగ్ ది కైండ్ ఆఫ్ రోల్ ఎన్టీఆర్ ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ at the national level, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. జనాలకి ఈ తరము భవిష్యత్తులో వచ్చిన తరాలు కూడా తెలియాలి ఆయన ఆలోచనలు ఎట్లా ఉండే, ఆయన ఎలాంటి స్పీచెస్ చేశారని. నా సజెషన్ ఏమిటంటే మీరు దాన్ని మీ యూట్యూబ్ ఛానల్ వలన ప్రచారం చేస్తూను ఒక ఆన్లైన్ పెట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంగ్లీష్లో అనువాదం చేసి తెలుగు రాని వాళ్ళకు కూడా ఇట్ షుడ్ రీచ్ అవుట్. హిందీలో కూడా కావాలిస్తే ఇన్ దిస్ డేస్ ఇట్ ఈస్ ఈజీలీ పాసిబుల్ టు యూజ్ ఆర్టిఫిషియల్.
నా పుస్తకం కూడా నాయుడు గారి గురించి ఇంగ్లీష్లో నేను రాస్తాను, తెలుగులోను తర్వాత హిందీలోను అనువాదం అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే, సో ఐ థింక్ ఇది చాలా హర్షించదగిన విషయము. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. తెలుగువారి ఆత్మగౌరవం, దానికి ఎన్టీఆర్ పర్యాయ పదం. ఆ తెలుగువారి ఆత్మ, మీరు తెలుగువారు, ఈ తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదం చాలా బాగా పనిచేసింది. సో అది మీ విషయంలో ఎట్లాగా మీరు అన్వయించుకుంటారు, ఎలాగా ఎప్పుడన్నా మీరు అట్లాగా ఫీల్ అయ్యారా? తెలుగువారి ఆత్మగౌరవం, నేను ఒక తెలుగువాడిని, నేను నా ఆత్మగౌరవం అనే విషయంలో. ఐఎమ్ విత్ అన్ ఇంటర్నేషనల్ అవుట్లుక్. ఐ హ్యాపెన్ టు బి బార్న్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ ఏ తెలుగు మ్యాన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లాంగ్వేజ్. తెలుగుకు గౌరవాన్ని ఇప్పించి తెలుగును ఒక తెలుగు అతను ప్రధానమంత్రి కావడము, శాతవాహనుల తర్వాత నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు కదా. తర్వాత ఇప్పుడు ఈ ఐటీ రెవల్యూషన్ ఏదైతే నాయుడు హయాంలో నడుస్తుండో, అమెరికాలో ఇప్పుడు 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు అక్కడ. దాంట్లో ప్రతి 4వ తెలుగువాడు. ఎవ్రీ 4th మ్యాన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టుడే ఈజ్ ఎ తెలుగు మ్యాన్. అది ఈ సంగతి నేను చంద్రబాబు గారితో మెన్షన్ చేస్తే, అవునండి, నా ఉద్దేశం ఏంటంటే తెలుగు పీపుల్ ఆర్ వెరీ బ్రైట్ అండ్ ఇంటెలిజెంట్. ఐ వాంట్ ద తెలుగు పీపుల్ టు టాప్ నేషనల్ పాలిటిక్స్ అండ్ బీ ట్రీటెడ్ ఆఫ్టర్ ద జ్యూస్. మనం బై ద 2047 వరకు కనీసం ఇప్పుడు 10 లక్షలు 10 కోట్లు తెలంగాణను ఆంధ్ర కలుపుకుంటే అప్పటికి 15-20 కోట్లు అయిపోతూ ఉండొచ్చు. ఐ వాంట్ ద తెలుగుస్ టు బి ట్రీటెడ్ ఇస్ ద బెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్. మనకు వేరే వాళ్ళకంటే తక్కువ తెలుగు అన్న ముచ్చట కాదు, అవకాశాల కోసము. అందుకనే నేను ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో, స్వర్ణాంధ్రప్రదేశ్ 247కి ఆయన మోడేమో వికసిత్ భారత్, తర్వాత యూనో అమృత్ కాల్ అని అంటున్నాడు. సో బై 2047 ఐ వాంట్ ద వరల్డ్ టు రెస్పెక్ట్ ద తెలుగుస్ యాజ్ ద బెస్ట్ రేస్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈజ్ మై టార్గెట్ అన్నాడు. అండ్ యునో హీ వాస్ టాకింగ్ సెన్స్. ఐ అగ్రీ విత్ హిమ్. ద వే ఒక గుర్తింపు ఎన్టీ రామారావు గారు ఇస్తే తెలుగు వారికి, ఆయన ఆ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టాలని. Yes, absolutely. So what NTR has done to make the whole of India aware of the Telugu people, this man is taking it to the international level. You know, that is హర్షించిన విషయము. అది నేను తెలుగు వాడిని అని గౌరవంగా చెప్పుకుంటాను. కృష్ణదేవరాయలు అన్నారు దేశ భాషలంతా తెలుగులో ఇస్తానని. అది మొదటిసారి నేను తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్ మై వర్కింగ్ లైఫ్ ఇంగ్లీష్లో రాయడము, ఇంగ్లీష్లో పత్రికలు చదవడం అంతాను. బట్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు అండ్ టాక్. అంటే ఒక గుర్తింపు ఎన్టీ రామారావు గారు ఇస్తే తెలుగు వారికి, ఆయన ఆ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టాలనేది చంద్రబాబు గారి ఆలోచన. అబ్సల్యూట్లీ. సో వాట్ ఎన్టీఆర్ హ్యాస్ డన్ టు మేక్ ద హోల్ ఆఫ్ ఇండియా అవేర్ ఆఫ్ ద తెలుగు పీపుల్, దిస్ మ్యాన్ ఈజ్ టేకింగ్ ఇట్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్ అన్నమాట. యూనో దట్ ఈస్ హర్షించిన విషయము. అది నేను తెలుగు వాడిని అని గౌరవంగా చెప్పుకుంటాను. కృష్ణదేవరాయలు అన్నారు దేశ భాషలంతా తెలుగులో ఇస్తానని. అది మొదటిసారి నేను తెలుగులో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్ మై వర్కింగ్ లైఫ్ ఇంగ్లీష్లో రాయడము, ఇంగ్లీష్లో పత్రికలు చదవడం అంతాను. బట్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్. సో అంటే మాకు ఒక ప్రైడ్ ఏంటంటే, మీరు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రని మొట్టమొదటిసారిగా రాసి ఇంగ్లీష్లో దేశ ప్రజలకి, ప్రపంచ ప్రజలకి పరిచయం చేశారు. మేము చాలా ఇది మీరు రావటం, ఈ విధంగా మాకు అందుబాటులోకి రావటం మాకు వెరీ ఫార్చునేట్ ఫర్ అస్. మీరు ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకం అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేస్తాం. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా గౌరవం ఫీల్ అవుతున్నాను. నమస్కారం.